రాబోయే కాలంలో చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు తొక్కేసే అవకాశం ఉందా? మొన్నలాగా సచివాలయం ఉద్యోగుల గురించి అసలు ప్రభుత్వం ఉద్యోగాలే ఇవ్వలేదు అని మాట్లాడారు వీళ్ళు. 32,000 అమ్మాయిల విషయం కూడా నా అనుమానం చంద్రబాబు హస్తం ఉందని. మొన్న ఫస్ట్ రోజు నాగబాబు గారు పెన్షన్ పంచడం చూశారు. పంచే అర్హత నాగబాబు గారికి ఉందా? అసలు ఏ రకంగా పంచుతారు సార్ జనాల్లోకి వెళ్ళేసి? సింపుల్ లాజిక్ ఉందా అని ప్రశ్నించగల సింపుల్ లాజిక్. నాగబాబు టచ్అప్ మేకప్ మ్యాన్ ఇచ్చినా కూడా ఇస్తారు. ఎక్సీఎం ఏపీ జగన్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరుగుతుంది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తారా? ఒక లాలూ ప్రసాద్ తన కొడుకును ప్రమోట్ చేసిన, ఒక ములాయం సింగ్ తన కొడుకును ప్రమోట్ చేసిన, ఒక కరుణానిధి గారు తన కొడుకును ప్రమోట్ చేసిన, చూస్తూ తన కొడుకు కాకుండా పవన్ కళ్యాణ్ కప్పు చెప్తాడా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ నుండి, ఆ గెస్ట్ ఎవరు కాదు, సినిమా క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారితో ఉన్నాను. అండ్ రీసెంట్లీ జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రాజకీయాలు ఏపీలో జరుగుతున్నాయి. అండ్ మన తెలంగాణలో కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ సినిమాల వాళ్ళు కూడా పోట్లాడుకోవడం, కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దాని మీద మన చిట్టిబాబు గారిని తను ఏమనుకుంటున్నారు తన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్డీఏ కూటమితోనే కలిసి ఉంటారా, లేకుంటే ఇండియా కూటమి వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? కాంగ్రెస్ విపరీతంగా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ ఎందుకంటే 233 సీట్లు కాంగ్రెస్కి, బీజేపీ 298 అలయన్స్ తోటి కలిపి. కానీ ఓన్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 240, 239 సీట్లే ఉన్నాయి. సో కాంగ్రెస్ ఏం చేస్తుంది, నితీష్ కుమార్ని, చంద్రబాబుని, అజిత్ పవార్ని, శివసేన ఫ్యాక్షన్ని తోముతుంది. 16 వాళ్ళు 12, 28, 2 పవన్ కళ్యాణ్ 30 అయినాయి. 30 శరద్ పవార్ 4, 34. ఇంకా వీళ్ళ కలిగి శివసేనలోకి వెళితే ఒక 4. సో వాళ్ళేంటి 34, 38, 38, 33, 71. ఇంకా ఒక 4 సీట్లు కావాలి. దానికేసి వల వేస్తున్నారు జగన్కి. జగన్ 4. జగన్ కూడా నో అనలేడు. స్పెషల్ స్టేటస్ వస్తా అంటే కాదనలేడు కదా. సో జగన్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్, పార్టీలో కాదు, అవుట్ సైడ్ నుంచి, కూటమిలో జరగలేదు, అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. అది జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే 275కి చేరతారో వాళ్ళ చంద్రబాబు ఇచ్చిన మాట, మీరు ముందు సుస్థిరం చేసుకోండి, మీరు ఈ స్టేజ్లో మేము దూకే వచ్చామనుకో మీ ప్రభుత్వం పడిపోతే అప్పుడు అటు కాకుండా అయిపోద్ది. కనుక మీరు మీ నెంబర్ సుస్థిరం చేసుకోండి. 275 సీట్లు అనేది సుస్థిరంగా మీరు విలీనం చేసుకుంటారో, అగ్రిమెంట్ చేసుకుంటారో, సుస్థిరం చేయండి. సుస్థిరం చేస్తే అప్పుడు మేము దూకేస్తాం అని ఆ ఆప్షన్. అందుకని ఆ సుస్థిరం చేసే ప్రయత్నంలో వాడు తిరుగుతున్నాడు. అందుకని ఈయన అటు కాకుండా ఇటు కాకుండా జాప్యం చేస్తూ ఉన్నాడు అన్ని విషయాలు. అది జరిగిపోతే ఖచ్చితంగా ఆయన రేపు తప్పకపోతే దిగిపోవడం అన్నా దిగిపోవాలి, లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా తేవాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇన్ని 14 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చింది అవకాశం. అది నేను కాపాడుకోకపోతే నిలబెట్టలేదు. ఎందుకు 40 ఏళ్ళ అనుభవం ఎందుకు, 14 ఏళ్ళ సీఎం ఇది ఎందుకు, అనవసరం కదా. ఓకే, రాబోయే కాలంలో చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు తొక్కేసే అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఆయన తొక్కేసి లోకేష్ గారికి సీఎం పగ్గాలు ఏమైనా అప్పచెప్పే సింపుల్ లాజిక్ ఉందా అని ప్రశ్నించగల సింపుల్ లాజిక్. ఒక తండ్రి తన కొడుకుని ప్రమోట్ చేయడానికి చూస్తాడా, వేరే వాళ్ళు చూస్తాడా? తండ్రి తన కొడుకుని. అది ఈ దేశంలో అంగీకారమైన విషయమే. ఒక లాలూ ప్రసాద్ తన కొడుకును ప్రమోట్ చేసిన, ఒక ములాయం సింగ్ తన కొడుకును ప్రమోట్ చేసిన, ఒక కరుణానిధి గారు తన కొడుకును ప్రమోట్ చేసిన, దేవగౌడ తన కొడుకును ప్రమోట్ చేసిన, కేసీఆర్ గారు కొడుకును ప్రమోట్ చేసిన, ఎవరు ప్రమోట్ చేసినా ప్రజలు ఏమి తప్పు అట్లా కొడుకు చేయకి ఏం చేస్తారు అని. సో వీళ్ళందరూ వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకును ప్రమోట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇది ఆఖరి ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత అనే చెప్పాడు, ఎన్నికలు నిజంగా కూడా 80 ఏళ్ళు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేడు. సో 80 ఏళ్ళు వచ్చినాక నెక్స్ట్ ఈ పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలి? చూస్తూ తన కొడుకు కాకుండా పవన్ కళ్యాణ్ అప్పచెప్తాడా? లేదు. ఖచ్చితంగా తన కొడుకు అప్పచెప్పాలంటే అడ్డెవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ని ఎలా తగ్గించాలి, ఎలా తొక్కాలి, ఎలా నొక్కాలి, లోకేష్ని ఎలా పైకి తీసుకురావాలి, కాబోయే ముఖ్యమంత్రిగా ఎలా ప్రొజెక్ట్ చేయాలి,
కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనేది ప్రజల్లోకి ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, అతన్ని ఏ రకంగా ప్రమోట్ చేయాలి, ఈ దీంట్లో తను ఎట్లా తను తొక్కకుండా ఉన్నాడు అనుకో, పవన్ పెరిగాడంటే నష్టపోయేది తనే. కానీ పవన్ పెరగకుండా ఉండడానికి అన్ని రకాల మార్గాలు చేస్తాడు, అన్ని రకాల మార్గాలు ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేయటం కోసమే 32,000 అమ్మాయిల విషయం కూడా నా అనుమానం చంద్రబాబు హస్తం ఉందని. ఎందుకంటే బీజేపీ అలయన్స్లో ఉంది, అలయన్స్ కూడా బీజేపీ మంత్రే క్వశ్చన్ చేశారు. సో చంద్రబాబు హస్తం, ఎందుకంటే తద్వారా బదనాం చేయడానికి, పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి. సో ఇలాంటి చేస్తూ ఉంటాడు ఆయన, అనేక కుయుక్తులు చేస్తాడు. చంద్రబాబు అనే వ్యక్తి తన కొడుకును ప్రమోట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఎంత నొక్కాలో రకరకాల వ్యూహాలు వేస్తూ ఉంటాడు. ఆ వ్యూహాలను ఎదుర్కొనే శక్తి, ఎదుర్కొనే ప్రతివ్యూహం చేయగలిగిన సమర్థవంతుల్ని తన పక్కన పెట్టుకుని జాగ్రత్త పడవలసిన అవసరం పవన్ చేతిలో ఉంది. లేకపోతే పవన్ వచ్చే 2029 ఎన్నికల్లో పోయినసారి చంద్రబాబుని గెలిపించడానికి ప్రార్థిస్తున్నాను, ఈసారి లోకేష్ని గెలిపించడానికి ప్రార్థిస్తున్నానంటే నవ్విపోతారు జనాలు. కనుక నెక్స్ట్ ఎలక్షన్లోకి తను కూటమి యొక్క సీఎం క్యాండిడేట్గా తాను ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. లేకపోతే చంద్రబాబు తొక్కుతాడు, నొక్కుతాడు, లోకేష్ ఎక్కుతాడు. ఓకే. అండ్ చూస్తే ఇవాళ న్యూస్లో మనము జగన్ గారికి, ఎక్స్-సీఎం ఏపీ జగన్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ బుల్లెట్ ప్రూఫ్లు కూడా అంత కరెక్ట్గా లేదని కూడా స్పందించడం. దీని మీద మీరు ఎంత దారుణం అంటే, ఒక ఎక్స్-సీఎం ఎన్నికలు ఓడిపోయారు, ఉడికి 10 రోజులు కావలేదు, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తారా? అది రిపేర్లో ఉంది అంటే తగ్గిస్తున్నారు. బాగా ఏమిటి మీ ఉద్దేశం? అంటే సెక్యూరిటీ తగ్గించి ఆయన మీద రాళ్లదాడి చేయించి ఇంకేదో చేసి అల్లరి చేయాలన్నా? ఏమన్నా ఆలోచన ఉందా వాళ్ళకి? సెక్యూరిటీ తగ్గించాల్సిన అవసరం, ఆ రిపేర్ వెహికల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎక్స్-సీఎం 10 రోజులు కూడా అవరా, ఎక్స్-సీఎం అయి 10 రోజులు కూడా అవరా, ఈ లోపల ఆయన రిపేర్ వెహికల్ ఇస్తారా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం జగన్కే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అరాచకపు కూటమి వల్ల, అరాచకపు రాజకీయాల వల్ల ఎవ్వరికీ సేఫ్టీ లేదు. ఎవరికి నిన్నగాక మొన్న రషీదు వినుకొండలో అన్నీ జరుగుతాయి, చూస్తూనే ఉన్నాం కదా. అనేక మంది ఇళ్లలోకి దూరి మళ్ళీ మాకు ఓట్లు వేయలేదని లాగి కొడుతున్నారు. ఈ అరాచకం చూస్తున్నాం, అరాచకం ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పి కొడతారు త్వరలోనే. అది భగవంతుడు చూస్తూ ఊరుకోడు. మీరు గెలిచాక హ్యాపీగా మీ ప్రభుత్వం గెలిపించారు, ప్రజలు పాలన చేయండి, ప్రజలు జపం చేయండి. ఏంటిది రెడ్ బుక్ ఏంటి రెడ్ బుక్ అంటే? మిమ్మల్ని గెలిపించింది ఇందుక కక్షలు తీర్చుకోమని, మీ అపోనెంట్ని లేపేయమని, చంపేయమని, ఆడవాళ్ళని ఇళ్లలోంచి లాగి కొట్టమని ఓట్లు వేయలేదని ఇందుక? బుద్ధి ఉండాలి మనుషులకి. ప్రభుత్వం అంటే ఇదా? చూస్తున్నారు ప్రజలు, ఎవరికి సేఫ్టీ లేని పరిస్థితి వస్తుంది. ఇవాళ అది తొందరగా ప్రజలే తిరగబడతారు. అంటే రీసెంట్లీ మనం చూస్తే కనుక మన ఫస్ట్ రోజు నాగబాబు గారు పెన్షన్ పంచడం చూశారు. దీని అసలు పంచే అర్హత నాగబాబు గారికి ఉందా? అసలు ఏ రకంగా పంచుతారు సార్ జనాల్లోకి వెళ్ళేసి? వాళ్ళు ఏదైనా చేస్తారు, ఇన్ని అబద్ధాలు ఇన్ని మాట్లాడే వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏమైనా దేనికి ఒక రూలు రిధము కనపట్ల వాళ్ళ పరిపాలనలో. ఈ 2 నెలల్లోనే ఒక రూలు, ఒక రిధము, ఒక సిస్టమ్ ఏమి కనపట్ల. చంద్రబాబు ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ లోకేష్ ఒకటి చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు దాని ముందు ఏదో చాలా బుద్ధిమంతులాగా, చాలా నీతిపరులాగా పోజులు ఇస్తూ మాట్లాడతాడు. అంతే తప్పితే ప్రాక్టికల్గా అసలు అర్ధరహితమైన ప్రభుత్వం నడుస్తుంది. నాగబాబు ఒకటే ఉంది, రేపు పొద్దునే ఇంకొక నాగబాబు టచ్అప్ మేకప్ మ్యాన్ ఇచ్చినా కూడా ఇస్తాడు. ఏమైనా రూలు రిధం ఉంటే ఈయన ఎట్లా ఇస్తాడు, ఆయన ఎట్లా ఇస్తాడో మనం అడగచ్చు. ఆ రూలు లేదు, రిధం లేదు. మొన్నటిదాకా వాలంటీర్లు ఎందుకు, మొన్నటిదాకా సచివాలయం ఉద్యోగుల గురించి అసలు ప్రభుత్వం ఉద్యోగాలే ఇవ్వలేదు అని మాట్లాడారు వీళ్ళు. ఉద్యోగాలే లేవు, పట్టుమని 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పట్టు. మళ్ళీ వీళ్ళే 1,60,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతోటి చేయించవచ్చు కదా. మరి వాళ్ళతోటి చేయించారు మొన్న. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఉద్యోగస్తులు? అంటే నోటికి ఏ సందర్భానికి దొరికితే ఆ సందర్భానికి ఉద్యోగాలే లేవు అన్నది మీరే. మళ్ళీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం అనేది మీరే. వాలంటీర్ని తిట్టేది మీరే, మళ్ళీ వాలంటీర్ని ఎత్తుని పెట్టుకునేది మీరే. సంక్షేమాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అనేది మీరే, మళ్ళీ పెంచి ఇస్తామనేది మీరే. అన్నీ అస్తవ్యస్తమైంది, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. నోటికి ఆ టయానికి ఏది వస్తే అది సినిమా డైలాగుల్లాగా తయారైపోయింది. సినిమాలో కనుక అప్పటికప్పుడు ఇది అంటారు కదా, అంత చూస్తా తాట తీస్తా అని. ఆ సినిమా డైలాగులాగా తయారైంది తప్పితే ఒక విధానమైన, ఒక ప్రభుత్వము, ఒక పరిపాలన, ఒక పద్ధతి కనపట్లేదు.
తొందరగా మేలుకొని పద్ధతిగా వస్తే ప్రజల దగ్గర ఉంటుంది. లేకపోతే ప్రజలు విరక్తి వచ్చి విసుగొచ్చి ఎక్కడ బుద్ధి చెప్పాలో ప్రతి ఎమ్మెల్యేని ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తారు.